క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్నాక అతికేసుకునేటప్పుడు స్ట్రైట్గా ఇలా వేసుకోకూడదండి. ఇప్పుడు చూపించాను కదా, అలా అస్సలు వేసుకోకూడదు. బిగినర్స్ అలా వేసుకుంటారు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అలా మడత పెట్టినప్పుడు ఎత్తుగా వస్తుందండి. ఒకే ప్లేస్లో పైపింగ్ థ్రెడ్ పెట్టినా ఎత్తుగా వస్తుంది. సో ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, రెండు వైపులా ఈక్వల్గా ఇలా వచ్చినాయి అనుకోండి, ఇలా 7 షేప్లో సమానంగా పెట్టాలి. రెండు ముక్కలు ఈక్వల్గా కట్ చేసుకుంటాం కదండి, అలా పెట్టిన తర్వాత అలా క్రాస్గా వేసుకుంటాం కదా కుట్టు, ఆ ఎక్సెస్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుని తర్వాత సమానంగా ఇలా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైపింగ్ థ్రెడ్ పెట్టామనుకోండి ఒకే చోట ఎత్తుగా రాదండి, క్రాస్ పీస్ కాబట్టి క్రాస్గా ఉంటుంది కదా కుట్టు. సో ఇలా వచ్చినాయి అనుకోండి కట్ చేసినప్పుడు, ఒక ముక్కకి క్రాస్ తక్కువ ఉంది, ఒక ముక్కకి ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు కూడా ఇలాగా 7 షేప్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి చూడండి, ఈక్వల్గా ఉన్నప్పుడు సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కూడా హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.